ఒక చిన్న కథ. ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతుంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుండి ఒక కారు సర్రున మా ముందుకు దూసుకొని వచ్చింది. మా క్యాబ్ డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండా తప్పించుకున్నాడు. ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ ముందుకు సాగిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసి, నువ్వు అతనెందుకు వదిలేశావు? క్షణంలో కారు తుక్కుతుక్కై మన ప్రాణాలు పోయేవి కదా. ఆ డ్రైవర్ నుండి ఒక పాఠం నేర్చుకున్నాను. ఆ డ్రైవర్ చెత్తబండి సూత్రం అనే పాఠం నేర్పించాడు. అదేంటంటే, చాలామంది చెత్తబండ్ల లాంటి వారు. వాళ్ళెప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, కోపం, ఉక్రోషం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీద పోయాలి. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా? ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన భార్య పిల్లల మీద, మన వాళ్ళ మీద, ఇతరుల మీద వేయడం దేనికి? నిజానికి విఘ్నులైన వారు తమ రోజును ఇటువంటి చెత్త బండ్లు గుద్దేకుండా జాగ్రత్త పడతారు. జీవితం చాలా చిన్నది. దాని చీకు చింతలతో గడపడం అవసరమా? మీతో మంచిగా ఉండే వారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించిన వారిని క్షమించి వదిలేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.